వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ పట్టుకురా. తాగు. వెళ్ళి గ్లాస్ పెట్టేసిరా. మహాలక్ష్మి, చికెన్ ఏమన్నా కర్రీయా ఫ్రైయా? కొంచెం కర్రీ, కొంచెం క్యాన్సిల్ అవుతాయా? ఎక్కమన్నానా? ఎక్కో. దిగు. షేర్ ఆటో వస్తుంది, డైరెక్ట్ గా కాలేజ్ దగ్గర అవుతుంది. ఇంట్లోనే బావా, కాలేజ్ లో పాలు. కేవీఆర్ కాలేజ్ అండి. చేతికేమో పుస్తకం ఇచ్చావు, టూ బ్యాడ్ ఒంటికేమో బతకం ఇచ్చావు. ఓ గాడ్ సిలిండర్ల సిల్వర్ ఇచ్చావు, టూ బ్యాడ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఇచ్చావు. ఓ గాడ్ వన్ డే మ్యాచ్ ఇచ్చావు, టూ బ్యాడ్ సేమ్ డే ఎగ్జామ్ ఇచ్చావు. ఓ గాడ్ క్వశ్చన్ పేపర్ ఫుల్ గా ఇచ్చావు, టూ బ్యాడ్ ఆన్సర్ పేపర్ తెల్లగా ఇచ్చావు. తల తిప్పలేనన్ని అందాలు ఇచ్చావు, తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావు. డబుల్ గేమ్ చేసి మాతో నీకే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెయిల్యూర్ కే. Ella, 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 ooh. Ella, 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 ooh. Ella, 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 ooh. Ella, Ella, Ella. Memory card size emo choti, memory status koti. Milligram brain identity, miracle cheda koti. Bathroom lo patalaki badalu formula ne paadu. Premiste syllabus mottam swati bukke chudu. ఏం చెప్పిర్రా? అంకెల్ మొత్తం వందలు వేలు వీరలు తోటే మొదలు. ఏ చూసెక్కని చదివే బదులు ఈ చూసు అంటే చాలు. బల్బొని కనిపెడదామనుకున్నాము, దేని సంతాన్ని కొట్టేస్తాడు. టెలిఫోన్ కనిపెడదామనుకున్నాము, ఆ గ్రహం బల్ ఫస్ట్ కాల్ కొట్టేస్తాడు. ఆక్సిజన్ పని పడదామనుకున్నాము, కానీ ర్యామ్ దాన్ని ఒడిసి పట్టేస్తాడు. అట్లీస్ట్ ఫస్ట్ ర్యాంక్ కొడదామనుకున్నాడు, కానీ పాలుగాడు దాని కోసం కుట్టేస్తాడు. ఎలా 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 ఎలా. బల్బుని కనిపెట్టిన ఎడిసన్ మరి చదువుకి కనిపెట్టాడా మెడిసిన్. టెలిఫోన్ తో స్టాప్ అనుకునుంటే స్టార్ట్ అయి ఉండేదా సెల్ ఫోన్. ఇంతే చాలు అనుకుంటూ పోతే ఎవ్వరు అవ్వరు హీరో. నిన్నటితో సరిపెట్టుకుంటే నేటికి లేదు టుమారో. ఏం చెప్పిర్రా? లాజిక్ లన్నీ కావాలి నవ్వుల పాలు. సెటిలైట్ అయినా సెంటర్ పాలు, క్వశ్చన్ అయినా ఆన్సర్ పాలు. పాలు చదివిన బుక్కంట వెంటనే కొని చదివేట. పాలు రాసిన నోట్స్ అంట వెంటనే జిరాక్స్ మీద. పాలు వాడిన పెన్నంట ఆయుధ పూజలు చేత. పాలు నడిచిన బాటంట అందరు ఫాలో అయిపోతా. అరే మామ, రిజల్ట్స్ వచ్చినాయి. సెకండ్ ఎవరికి వచ్చింది? అజిత్ గడికి. రే అజిత్, పార్టీయా?
పార్టీ నేను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ వచ్చి నువ్వు కదా. ఇక్కడ సెకండ్ నాడు వస్తే ఆడే పార్టీ వాళ్ళు రూల్ అది. అయినా ఇటు ఫస్ట్ వచ్చినప్పుడల్లా పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆశ్రమకోలు తెలుసా? నాన్న 10 కాఫీ 10 క్యాపిచినో 10 నా దగ్గర ఏం డబ్బులు లేవురా. డ్రింక్లు 10 సమోసాలు 10 శాండ్విచ్లు పర్సనల్ 10 చిప్స్ ప్యాకెట్లు 10 బర్గర్లు నా ఫస్ట్ 10 పిజ్జాలు అంచువర్లో చూసారా అవన్నీ మొత్తం మా బాబాయ్ ఫస్ట్. I want one cold coffee. అవన్నీ క్యాన్సల్. Balu, 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 Balu. Balu is something. Balu is anything. Balu is great. ఈ కాలేజీలో కొత్తగా కట్టిన బ్లాక్ కి ఫస్ట్ వచ్చిన వాడు పేరు పెట్టడం నేను పెట్టిన సాంప్రదాయం. మీ బ్యాచ్ లో ఫస్ట్ వస్తావని నాకు తెలుసు, అందుకే ఈ బ్లాక్ ని పేరు పెట్టా. బాలు మహేంద్ర బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఇస్ యువర్. హౌ ఇస్ దిస్? బట్ వన్ థింగ్, ఫస్ట్ వచ్చినోడు పార్టీ ఇచ్చే సాంప్రదాయం నువ్వు మార్చావు. నాకు నీ దగ్గర పార్టీ తీసుకోవాలని కోరిక. సరదాగా ఒకసారి సెకండ్ రావు ప్లీజ్ 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 ప్లీజ్. సారీ సార్, మీరు నా పార్టీ తీసుకోలేరు. నో ప్రాబ్లం. హియర్ ఇస్ ద పార్టీ. ఎంజాయ్. బాలు మహేంద్ర బ్లాక్, ఫాలో మీ. వేర్ ఇస్ ద పార్టీ? అదేంటి బాబా ఫస్ట్ వచ్చి అంత డల్ గా ఉన్నావు? అదే నేనైతేనా? ఏం చేస్తావు? దట్ ఈస్ మహాలక్ష్మి అంట. ఆ ఛాన్స్ నీకు ఎప్పుడు రాదులే. ఏంట్రా బాగుంటుంది నీకు వరదలా? బాయ్ మహాలక్ష్మి. బాయ్. బావా నువ్వు సిగరెట్టా? ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి బాలుగాడికి ర్యాంక్స్ వస్తాయని ఎవరు అనుకోకూడదు, అందుకే తాగుతున్నా. స్మెల్ వస్తుందా? బావా లవ్ లెటర్. ఎవరు? ఆ రోజా వచ్చిందా? నీకెలా తెలుసు? మిగిలిన తను ఒకతే కదా, చదువు. కాబోయే బిల్ గేట్స్ గారికి మీ ఐస్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. మీ స్పెక్స్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. కానీ నీకు అవి సూట్ అవ్వలేదు. కొట్టే, దాని ముందు కూడా కొట్టే. మీ ఐస్ బాగుంటాయి అదా బావా? మీరు బైక్ స్టైల్ గా డ్రైవ్ చేస్తారు. అండర్లైన్ చేస్తున్నాను బావా. మళ్ళీ అండర్లైన్ చేయి. కానీ నీ మరదల్ని బస్ స్టాప్ లో ఒంటరిగా వదిలేయడమే ఏం బాలేదు. సొంత బ్రెయిన్ వాడకు, ఉన్నది చదువు. మా బాలుబాబు ఏం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బావా అని కూడా పిలవద్దు అన్నాడు రా. చాలా బాధేసింది. రెండేళ్ల పక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పొమ్మన్నాడు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పేరు కలది. నన్ను నైన్త్ ఎక్కడ చూస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుకోనక్క ఈ చేతులతో బైక్ కడుకుతున్నా. ఏ వాటా బైక్ ఇలా ఉన్నానక్క. ఇప్పుడు ఇలా అయిపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టారక్క. కావాలంటే చూడు. ఆ మర్చేంట్రా? మర్చిపోకూడదని నేనే మర్చెట్టేసుకున్నాను. రేపు నాకు ల్యాబ్ ఉందిరా. అర్జెంట్ గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క? అది ఫస్ట్ ర్యాంక్ కంప్యూటర్. ఫస్ట్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు దొరకదు? కావాలి కావాలి కావాలి. అక్క నీకోసం నేను కంప్యూటర్ అక్క దాకెళ్దాం. అక్క నేను చెప్తా. 2+3 = 4. కాదు 5. ఏంటి? బావా యాక్చువల్ గా x=2 ఇచ్చాడు బావా. ఆ తర్వాత y=3 ఇచ్చాడు. ఈ x=2 ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నువ్వే చెప్పు బావా. బావా
హైపర్బోలా, అది సర్కిల్ కదా. సెంటర్. ఏ అంటే నాభికి శీర్షానికి మధ్య దూరం కదా. తెలుగు మీడియమా? ఆ, చదవలేదా? మ్మ్. చదవరు. మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకటి రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు ఆయన పెళ్లి చేసుకుంటారు. ఆ కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆగు. రోడ్ మీద ఏంటి? బైక్ మీద? బైక్ మీదే. అంత ఇన్నసెంట్ గా ఫేస్ పెట్టకు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఆ ఫోర్స్ కి బైక్ జంప్ అయింది, నువ్వు నా మీద పడ్డావు. నీ చెస్ట్ నాకు టచ్ అయింది. టచ్ అయిందని నీకు తెలుసు, కానీ అలాగే ఉండిపోయావు. నీ బ్రీత్ లో కూడా కొంచెం తేడా వచ్చింది. అంటే నువ్వేదో ఫీల్ అయ్యావన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్. According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling and unappreciated, often completely unwarranted emotion. నేను మెచ్యూర్ కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళైతే వేరేలా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. వెళ్ళు. పెన్ చికెన్ తినావా? నీ చేయవు. అయ్యో బాబా. అరే నాకు అర్థమైందా, అక్కడి ఇంకెప్పుడు పాలు రూమ్కి ఒంటరిగా పంపించుకోవద్దు. ఊరికెళ్ళిపోతావా? ఇందుకేనా నేను ఇంత దూరం తీసుకొచ్చింది? చూడు చూడు, మీ నాన్నతో నేను ఎంత ఫైట్ చేసి తీసుకొచ్చాడో తెలుసా? ఏడోకమ్మా. ఇదిగో నీకోసం నేనేం తీసుకొచ్చానో తెలుసా? చికెన్. ఇదిగో పాలు తాగుతానా? నేను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు కదా. ఏంటి వెళ్ళిపోతా అంటున్నావు? రావడం పోవడం నీ ఇష్టమా? చదవకపోతే ఎవరైనా ఫెయిల్ అవుతారు, దానికి బాధపడ్డం ఎందుకు? ఒకసారి చదివిరే, నేను హెల్ప్ చేస్తాను. ఫెయిల్ అయితే నేనే నిన్ను మీ ఇంటికి పంపిస్తాను. ఇది నా ఒరిజినల్ టైం టేబుల్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి నేను 1 hour చదివితే సరిపోద్ది. నేను 1 hour చదివితే నువ్వు 5 hours చదువుకోవాలి. సో యోర్ టైం టేబుల్ ఈక్వల్స్ టు 5 times into మై టైం టేబుల్. అర్థమైందా? ఇవిగో నా బుక్స్, చదువుకో. ఏమైనా డౌట్స్ వస్తే అడుగు.